ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్నారు. అటు ఏపీలో ఇటు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నెలలో 2 సార్లు హైదరాబాద్లో పర్యటన పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు తెలంగాణ టీడీపీ నేతలతో ఎన్టీఆర్ భవన్లో భేటీ అవుతారు. టీడీపీ అధ్యక్ష పదవి, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ రోజు కొత్త టీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. తనకు ఏపీ, తెలంగాణ 2 కళ్లని చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పర్యటిస్తున్నారు. అయితే ప్రతి నెలలో 2వ శనివారం, ఆదివారం కూడా ఇక్కడే షెడ్యూల్ ప్రిపేర్ చేసే విధంగా కూడా ఇక్కడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇటు ఏపీ సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు ఇటు టీడీపీని కూడా తెలంగాణలో బలోపేతం చేయాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతలతో కూడా పలుమార్లు కూడా సమావేశమయ్యారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన బలోపేతం అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా తీసుకురావాలి, పార్టీకి సంబంధించిన సభ్యత్వం కూడా చేపించాలని కూడా ఇప్పటి వరకు అయితే ఇది క్యాడర్ కి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా పార్టీ బలోపేతం చేయాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా పోటీ దింపించి కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ కూడా రానున్నాడు. అక్కడ వచ్చిన తర్వాత ఇటు టీడీపీ నేతలతో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై కూడా టీడీపీ నేతలతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ అధ్యక్షుడు లేడు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కాసాని జ్ఞానేశ్వర్ ఉండే, ఆయనే సడన్ గా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి కూడా ఇక్కడ చేవేల్ నుంచి కూడా పోటీ చేశారు పార్లమెంట్ ఎన్నికలు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ గా ఫోకస్ చేశారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అంటే లాస్ట్ మంత్ జరిగినటువంటి సమావేశంలో కూడా టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఫస్ట్ అయితే ఇటు పార్టీని బలోపేతం చేయాలంటే మాత్రం గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ లెవెల్ నుంచి కూడా మళ్ళీ సభ్యత్వం నమోదు చేయించాలి. ఇటు క్యాడర్ సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ కార్యకర్తలతో దాదాపు 2 గంటల పాటు సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఇటు టీడీపీ నేతలకు కూడా అందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే నేపథ్యంలో మరోవైపు టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి త్వరలోనే ఈ ఎంపిక అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే టీడీపీకి సంబంధించి కూడా కొంతమంది కీలక నేతలు కూడా టీడీపీ అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే ఏపీలో ఇప్పటికే ఇటు ఉమ్మడి కూటమి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి వెళ్లాలని కూడా టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయించారు. కాబట్టి ఆ దిశగా అడుగులేస్తున్నారు. మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ విషయంపై కూడా టీడీపీ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా సభ్యత్వం సంబంధించి కూడా పెంచాలి అని కూడా ఇప్పటివరకే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకైతే టీడీపీ హైదరాబాద్ లో అదేవిధంగా ఖమ్మంలో చాలా వరకు కూడా బలంగా ఉంది. చాలా చోట్ల కూడా ఇప్పటికే టీడీపీ కూడా కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వవైభవం తీసుకోవాలంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో సభ్యత్వం నమోదు చేపట్టాలి. మరియు కొత్త కార్యవర్గాలు కూడా నియమించాలని కూడా నిర్ణయించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొత్తగా ఇటు టీడీపీ అధ్యక్షుడికి నియమిస్తే మాత్రం అవన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో స్పెషల్ గా ఈ రోజు టీడీపీ అధ్యక్ష పదవి, మరోవైపు ఇటు తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై కూడా టీడీపీ క్యాడర్ తో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించి వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న తర్వాత వీటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకైతే ఏపీలో విజయం సాధించారు. కాబట్టి టీడీపీ మరి పరోక్షంగా ఇటు తెలంగాణ నుంచి కూడా చాలా మంది టీడీపీ నాయకులు కృషి చేశారని కూడా ఇప్పటివరకైతే చంద్రబాబు నాయుడు
స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరి తనకు ఏపీ తెలంగాణ రెండు కళాలను కూడా చెప్తున్నారు కాబట్టి మరి ఇప్పటివరకైతే ఏపీలో లక్ష్యం అయితే నెరవేరింది, అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మరి నెక్స్ట్ తెలంగాణపై ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించున్నారు. మరి ఆ నేపథ్యంలోనే ఇక్కడ పార్టీ బలోపేతంపై కూడా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి మంత్ కూడా ప్రతి నెలలో 2వ శనివారం ఆదివారం ఇక్కడ పార్టీ కార్యకర్తలు ముట్టడిస్తారు, వారి సమస్యలు కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా పార్టీ బలోపేతం క్యాడర్ బలోపేతంపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విస్తరించిన నేపథ్యంలో మరి ఈ రోజు మరి టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా పార్టీ నేతలతో మెయిన్ గా సీనియర్ నాయకులు అంటే టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులతో పాటు అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎవరిని ఎంపిక చేస్తారపై కూడా ప్రస్తుతానికైతే సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి చూడాలి టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడంలో మరి చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషిస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి టీడీపీ అధ్యక్షుడు ఎవరైనాపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకైతే పలుమార్లు పేర్లు కూడా వినిపించాయి. చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు చేయాలని కూడా కొంతమంది నుంచి కూడా టీడీపీ క్యాడర్ నుంచి కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి ఆమెకు పార్టీ బాధ్యతలు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే టీడీపీకి సంబంధించిన కీలక నేతకు పదవి బాధ్యతలు అప్పగిస్తారపై కూడా చర్చ కొనసాగుతుంది కాబట్టి మరి దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు టీడీపీ క్యాడర్ తో మాట్లాడిన తర్వాత టీడీపీ అధ్యక్ష ఎంపికపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్, అయితే నారా బ్రాహ్మణి టీడీపీ అధ్యక్షురాలిగా కాకపోతే నెక్స్ట్ టీడీపీ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన సీనియర్ నాయకునే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా టీడీపీకి సంబంధించకుండా అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారపై కూడా దాదాపు చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక టీడీపీకి సంబంధించి పూర్వవైభవం తీసుకోవాలంటే మాత్రం అధ్యక్ష పదవి కీలకం కాబట్టి మరి ఇక్కడ ఎవరు నియమించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏపీ అధ్యక్షులు కూడా నియమించారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ కూడా కొత్త అధ్యక్షులు నియమించాల్సిన అవసరం ఉంది. మరి టీడీపీ సంబంధించి సీనియర్ నేతలకు అవకాశం ఇస్తారా, లేకపోతే నారా బ్రాహ్మణికి కూడా అవకాశం ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా అక్కడ ఏపీలో కీలకంగా ఉన్నాడు, మంత్రి శాఖ కూడా ఆయన తీసుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో ఎవరికి ఇవ్వాలి పార్టీ బాధ్యతలు, మరి ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఉన్నారు కాబట్టి మరి ఆమెకు కూడా ఇవ్వాలని కూడా కొంతవరకు అయితే వార్తలు వస్తున్నప్పటికీ మరి ఎవరికి ఇస్తారో కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు టీడీపీలో కూడా చాలా వరకు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు కాబట్టి మరి వాళ్ళు కూడా తమకే ఇవ్వాలి, తమ పార్టీ బలోపేతం కూడా కృషి చేస్తాము, రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని కూడా చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఇస్తారన్నపై కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ లో భేటీలో మరి టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు కాబట్టి ఈ భేటీలో టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక, అదేవిధంగా పార్టీ బలోపేతంపై మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎంపిక, అదేవిధంగా పార్టీ బలోపేతంపై అన్నిటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ సతీష్.